నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అన్నాడు ఓ సినీ కవి. కానీ నేడు ఆత్మీయంగా మాట్లాడుకోవటానికి, సుఖాలు కష్టాలు చెప్పుకోవటానికి నిజమైన స్నేహితులు కరువవుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి మరో మనిషితో మాట్లాడే తీరిక, సమయం ఉండటం లేదు. చదువు, కెరీర్, ఉద్యోగం అంటూ పరుగులు పెడుతున్నారు. అవసరమైతే తప్ప మరో మనిషిని పలకరించడం లేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ తత్వవేత్త చెప్పిన మాటలు నిజమేనేమో అని అనుమానం వస్తుంది. బాధ కలిగినప్పుడు మనసులోని మర్మాన్ని చెప్పుకుని సేద తీరేది స్నేహితుల దగ్గరే. సంతోష సమయంలో పండుగ చేసుకునేది నేస్తాలతోనే. కానీ నేడు వాళ్లు కరువై సగటు మనిషి ఒంటరితనాన్ని భరించాల్సి వస్తుంది. మహిళలు ఈ విషయంలో పురుషుల కన్నా కొంత నయమేనని చెప్తున్నారు పరిశీలకులు. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, ఆట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు ఆట వచ్చేసింది సుల్తాన్ షాహీలో ఉంటున్న స్వప్న గారింటికి. మరి స్వప్న గారు ఆవిడ స్నేహితురాళ్లతో మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వాళ్ళని ఒక ఆట ఆడించేద్దామా? హాయ్, సో ఎలా ఉన్నారు? సో ఇంతకీ మాకు కాల్ చేసింది స్వప్న గారు కదా, మీలో స్వప్న గారు ఎవరు? హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు స్వప్న గారు? నేను బ్యూటిషియన్ అండి. ఓ, బ్యూటిషియన్. అయితే మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి బ్యూటీ టిప్ మాకు సకులందరికీ కూడా. ఓకే, ఫేస్ చాలా బ్రైట్గా అవ్వాలి అంటే డైలీ నైట్ టమాటా, పసుపు ఫేస్కి అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసుకుంటే, డైలీ అలా చేస్తుంటే మీ స్కిన్ చాలా బ్రైట్గా, కలర్ఫుల్గా ఉంటుందండి. ఓకే, సూపర్ అండి. హాయ్, మరి మీ పేరు? స్వాతి గారు. ఓకే, సో స్వాతి గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో పిల్లలు ఎంతమంది? 2 బాబులు. మరి సిద్ధంగా ఉన్నారా ఆట ఆడడానికి? సిద్ధంగా. ఓకే, మిమ్మల్ని ఆడించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానండి. అప్పుడైనా కనీసం కొంచెం నవ్వుతూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ని చూద్దాం. హాయ్, హలో, మీ పేరు? పూజ అండి. పూజ, ఏం చదువుతున్నారు? బిఎస్సి నర్సింగ్. బిఎస్సి నర్సింగ్. ఓకే, సో అంటే ఈ ఫీల్డ్ లోకి రావడం బాగా ఇంట్రెస్ట్. ఓకే ఓకే, మరి ఆడడానికి రెడీగా ఉన్నావా? రెడీ. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో అందరూ రెడీగా ఉన్నారు కదా? రెడీగా. మరి ఆట ఆడేద్దామా? ఆడేద్దాం. ఇప్పుడు మీ చేత ఆడించే ఆట ఏంటంటే, ఒక బౌల్లో మనకి ఆరెంజెస్ అంటే సంత్రాలు ఉన్నాయి, పక్కనే ఒక ట్రే కూడా పెట్టాం కదా. మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు 1 మినిట్ టైం ఇస్తాము. ఈ 60 సెకండ్లలో ఈ సంత్రాలని ఒలిచి తొనలుగా విడివిడిగా తీసి ఈ ట్రేలో లైన్గా పెట్టాలి. అలా 60 సెకండ్స్లో ఎవరు ఎక్కువ తొనల్ని పెడతారో వాళ్ళే విన్నర్. అయితే ఇందులో ఏంటంటే, మనకి ఒలుస్తున్నప్పుడు తొనలు చిదివినట్టు అయిపోయినా, లేకపోతే ప్రాపర్గా ఒలచకపోయినా కూడా అవి కౌంట్లోకి రావు. సో తెలుసుకున్నారు కదా గేమ్ రూల్స్ అన్నీ. సో ఎవరు ముందు ఆడతారు? ఓకే, సో స్వప్న గారు ఫస్ట్, సెకండ్ ఓకే, పూజ థర్డ్, ఓకే, లక్ష్మీ ప్రసన్న థర్డ్ ఆడుతుంది, అండ్ ఫోర్త్ స్వాతి. ఓకే, మరి స్వప్న గారు వచ్చేయండి మీ పొజిషన్కి. సో స్వప్న గారు రెడీగా ఉన్నారు కదా? సో మీకు ఇచ్చే టైం 60 సెకండ్స్ మాత్రమే. ఈ 60 సెకండ్స్లో ఈ బౌల్లో మీకు 10 కమలా పళ్ళు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ఒలిచి నలపకుండా, చిదమకుండా జాగ్రత్తగా మనకి తొనలు సెపరేట్గా పెట్టేసేయాలి. మరి యువర్ టైం స్టార్ట్స్. సూపర్ స్వప్న గారు, మీకు 10 పళ్ళు ఇస్తే అందులో 4 మాత్రమే మిగిల్చారంటే ఆల్మోస్ట్ మీరు 6 పెట్టేశారు. అంటే ఒకటి హాఫ్లో ఆగిపోయారు కాబట్టి. సో ఎన్ని తొనలు ఒలిచారో ఒకసారి మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. మీరు 60 సెకండ్స్లో 43 తొనల్ని ఒలిచి పక్కన పెట్టేశారు. గుడ్. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పూజ, మీ పొజిషన్ తీసుకోండి. మరి రెడీగా ఉన్నావా?
ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. సో సూపర్ పూజ, చాలా జాగ్రత్తగా తీసావు. అంటే నీవి పాడైపోయినావు చాలా తక్కువగా అన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. మరి కౌంట్ చేద్దామా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41 42 43. వావ్! సో సేమ్ స్వప్న గారి లాగానే నువ్వు కూడా 43 తొనలు 43 తొనలు వచ్చి పెట్టేశావు. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎన్ని పెడతారో చూద్దాము. లక్ష్మీ ప్రసన్న రెడీ కదా? ఓకే, ఇంతకు ముందర స్వప్న గారు కానీ పూజ కానీ కరెక్ట్గా 43 తొనలు వచ్చి పెట్టారు. మరి చూద్దాం నువ్వు వాళ్ళకంటే ఎక్కువ వేస్తావు తక్కువ వేస్తావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. సో లక్ష్మీ ప్రసన్న, చూడ్డానికి కొంచెం నువ్వు కంగారు పడ్డావు. 5 పళ్ళలో పాపం ఒకటి పాడైపోయింది. మరి ఇప్పటి వరకు ఎన్ని తొనలు వేసావో కౌంట్ చేద్దామా? 1 2 3 4 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31 32. ఓకే, సో 60 సెకండ్స్లో 32 తొనల్ని ఒలిచిపెట్టావు. మరి చూద్దాం మన లాస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని వేస్తారో. సో స్వాతి పొజిషన్. సో మీ టైం స్టార్ట్ అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్. చూడ్డానికి ఎక్కువనే వేసినట్టు అనిపిస్తుందండి. కాకపోతే అందులో కొన్ని రెండుగా వేశారు, అవి అసలు కౌంటేట్ చెయ్యము. అలాగే కొన్ని మీ హడావిడిలో నలిపేశారు పాపం. సో అసలు కౌంట్ చేద్దామా ఎన్ని వచ్చాయో. ఓకే, 1 2 3 4 5 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 37 38. సో మరి స్వాతి గారు మీ స్కోర్ వచ్చి 38 అండి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాము. స్వప్న గారు 43, స్వాతి 38, లక్ష్మీ ప్రసన్న 33 అండ్ ఫైనల్గా పూజ 43. సో ఈ ఎపిసోడ్లో మనకి పూజకి అలాగే స్వప్న గారికి టై అయిందండి. ఇద్దరికి 43 పాయింట్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు టైం ఎలా బ్రేక్ చేయాలి? మళ్ళీ ఆడటానికి రెడీగా మీరున్నా కూడా మనకు అంత టైం లేదు కాబట్టి సో మనం టాస్ వేద్దామా? ఓకే, సో టాస్ వేసేస్తాను. మరి స్వప్న గారు అలాగే పూజ ఇద్దరు రెడీగా ఉన్నారా? ఓకే, సో టాస్ వేయాలంటే బొమ్మ ఎవరికో బొరుసు ఎవరికో హెడ్ అండ్ టైల్స్ ఎవరికో మీరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి బొమ్మ. ఓకే, ఓపెన్ చేసేస్తున్నాను. ఏమొస్తుంది అనుకుంటున్నాను? ఇట్స్ ఓకే, ఏది వచ్చినా పర్లేదు, స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఓకే ఓకే, సో బొమ్మ పడింది. కంగ్రాచులేషన్స్. మరి ఈనాటి మన ఆట ఎపిసోడ్ విన్నర్ స్వప్న గారికి సఖీ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. మరి సఖులు చూశారు కదండి, ఈనాటి ఎపిసోడ్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు కదా. చూసి ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా ఆడి ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇదండి ఈనాటి ఆట కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.
మహిళలు స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. పరిచయస్తులందరూ స్నేహితులు కారు. మీతో ఉండే వాళ్ళందరూ నిజమైన మిత్రులు కారు. లోపల ఒకలా బయట ఒకలా మాట్లాడే స్వభావం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే కార్యాలయాల్లో ఎక్కువ మంది ఎవరి ఎదుట వారి మాట మాట్లాడుతూ ఉంటారు. స్త్రీల విషయాల్లో పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. మరికొందరు పొగడ్తలతో ముంచెత్తి చనువు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలు చర్చకు పెట్టి వ్యక్తిగత జీవితంలోని అంశాలు లాగటానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళో గుర్తించడం ఒక్కోసారి చాలా కష్టం. అలాగని అందరితో ముభావంగా ఉంటే కుదరదు. అలాగని అందరితో మంచిగా ఉండాలన్నా కష్టమే. అందుకే మహిళలకు స్నేహితులను ఎంపిక చేసుకోవటం కత్తి మీద సామే. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటికప్పుడు మన సక్సెస్ మంత్ర కార్యక్రమంలో కంప్యూటర్ సంబంధించి మన ఫోన్కి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి శ్రీధర్ గారు మనకి ఈ రోజు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు ఎప్పటికప్పుడు మా ఫోన్స్ని కానీ మమ్మల్ని కానీ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో ఈ రోజు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా సకలకు ఇవ్వబోతున్నారు? మన ఫోన్స్ని క్లీన్ చేసుకోవడం గురించి. అంటే యాక్చువల్గా స్లోగా అయిపోతున్నాయి అని చెప్పేసి ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ని వాడేసి ఫాస్ట్ చేసుకోవాలనుకుంటారు. అసలు అవి నిజంగా ఫాస్ట్ అవుతాయా, అసలు ఏంటి అన్నది డిస్కస్ చేసుకుందాం. సో మీరు అన్నట్టుగా ఫోన్ క్లీనింగ్ యాప్ గురించి మాకు చెప్తానన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం క్లీన్ మాస్టర్ అనే ఒక యాప్. సో అది ఫోన్ క్లీన్ చేసేస్తుంది అని అంటారు. సో ఏంటి అసలు యాప్ ఇది? దీని గురించి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిస్తారా? అంటే చాలా మంది క్లీన్ మాస్టరే కాదు, చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటా ఉంటున్నారు. బేసికల్గా వాటిని మనం క్లిక్ చేసిన తర్వాత, అంటే వాటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ ఒక బటన్ మనం ట్యాప్ చేసి ఉన్నామంటే అది సడన్గా ఏంటంటే బ్లూ కలర్ నుంచి లేదా రెడ్ కలర్ నుంచి సడన్గా ఇలా రొటేట్ అయిపోయేసి గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది. అంటే సింగిల్ బటన్లో విత్ ఇన్ సెకండ్స్లో మీ ఫోన్ క్లీన్ అయిపోయిందని మనల్ని బ్రహ్మం చేసే విధంగా ఒక యానిమేషన్ కనపడుతుంది. సో నిజంగా ఫోన్ క్లీన్ అయిపోయిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. 70% క్లీన్డ్ అని, 70% మెమరీ ఏది రిలీజ్ చేసి ఉన్నా అని చెప్పేసి చెబుతుంది. సో క్లీన్ మాస్టర్ లాంటి కావచ్చు ఏ యాప్స్ అయినా కానీ అవి మనకి మెయిల్ చేసేదానికన్నా కానీ హాని ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో లేదా ఐఓఎస్లో కావచ్చు మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉన్నాం ఈ మూమెంట్కి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు మన ఫ్రెండ్స్ ఎవరు మెసేజ్ పెడతారో నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఓపెన్ చేస్తాం వాటిని. సో ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి అంటే బలవంతంగా క్లోజ్ చేస్తాయి. అలా ఓపెన్ అయిన వాటిని బలవంతంగా క్లోజ్ చేస్తాయి. నెక్స్ట్ టైం రెండోసారి ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎక్కువసేపు అవి లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మెమరీలో ఉంటే గనక ఈజీగా వెంటనే ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా క్లీన్ మాస్టర్ లాంటి బలవంతంగా క్లోజ్ చేస్తాయి కదా. క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే సెకండ్ టైం మనకు నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు దానివల్ల బ్యాటరీ కూడా వేస్ట్ అవుతుంది. సో అంటే ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది కాబట్టి బ్యాటరీ వేస్ట్ అవుతుంది. సో బలవంతంగా క్లోజ్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో సడన్గా రన్ అవుతున్న అప్లికేషన్స్ని క్లోజ్ చేసి మీకు ఎంత మెమరీ రిలీజ్ చేసి ఉన్నామని చెప్పేసి చెబితే కనుక అది మనకి ఫేవర్ చేసినట్లు కాదు. మన ఫోన్ పెర్ఫార్మెన్స్ని, మన ఫోన్ బ్యాటరీ లైఫ్ని పరోక్షంగా తగ్గించినట్లే లెక్క. ఇక్కడ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోనే బై డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 నిమిషాల క్రితం ఫేస్బుక్ వాట్సాప్ వాడారు. వాడిన తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేసేంత వరకు దాన్ని తక్కువ రిసోర్సెస్ వాడుకునే విధంగా ఒక సపరేట్ స్టేట్లో పెడుతుంది. ఏది ఆండ్రాయిడే పెడుతుంది. సో దానివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు. అదే ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేస్తుంది. కాబట్టి ఇలాగ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వాడేసి అవేదో మనకు మెయిల్ చేస్తాయి అనుకునే దానికన్నా కానీ పూర్తిగా ఆండ్రాయిడ్ మీదే డిపెండ్ అవ్వటం బెటర్గా ఉంటుంది. ఈ క్లీన్ మాస్టర్స్ లాంటి యాప్స్ అసలు క్లీన్ చేస్తుందంటారు. ఏం క్లీన్ చేస్తుందండి అది? అవి ఏం చేస్తుందంటే బేసికల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మొత్తం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ మొత్తాన్ని క్లోజ్ చేస్తుంది సడన్గా. దానివల్ల ర్యామ్ పెంచుతున్నానని చెప్పేసి చెబుతుంది. అలాగే జంక్ ఫైల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసాం. సో నెక్స్ట్ టైం దాన్ని అన్ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక 4-5 ఫోల్డర్స్, ఎంటీ ఫోల్డర్స్, కొన్ని ఫైల్స్ అలాగా ట్రేసెస్ ఉంటాయి. సో వాటిని డిలీట్ చేయడం కావచ్చు. కొన్ని ఫొటోస్ లాంటివి కూడా మనకు తెలియకుండానే మనం అక్కడ ఎస్ అని నొక్కామంటే తెలియకుండా
ఇంపార్టెంట్ ఫోటోలు కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో అంటే కొన్ని ఫైల్స్ని నిజంగానే క్లీన్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఫైల్స్ని కొన్ని డిలీట్ చేసి అవసరమైన వాటిని కూడా డిలీట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం చాలా రిస్క్ ఉంటుందండి. ఉంటుంది. ఫైన్. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అయితే ఈ యాప్ మనకేమవుతుంది, క్లీనింగ్ యాప్లో మన ఫోన్నే ఇలా యాప్లు ఏమి సహాయం లేకుండా క్లీన్గా ఉంచుకోవచ్చా? డెఫినెట్గా ఉంచుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక స్టోరేజ్ అనే సెక్షన్లో మనకి క్యాషెడ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో మనకి 1 GB 2 GB వరకు కూడా ఆక్యుపై అవుతుంది. సో క్యాషెడ్ అనే దాన్ని మనం పర్సనల్గా అక్కడ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో మనకు 1 GB 2 GB స్పేస్ అనేది ఆదా అయిపోతుంది. అలాగే అనవసరమైన అప్లికేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఫోన్ ఎప్పుడు స్లో అవుతుందంటే మనం ఏదన్నా గేమో లేకపోతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడి అంటే ఒక గంట 2 గంటలు వాడతాం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాం, వదిలేసేస్తాం. సో దాన్ని అన్ఇన్స్టాల్ చేయకపోవటం వలన దాని సర్వీస్ ఒకటే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండవచ్చు. దానివల్ల కొంత ఫోన్ స్లో అవుతుంది. సో అన్వాంటెడ్ అప్లికేషన్స్ అంటే ఒక గంటకు 2 గంటలు వాడిన తర్వాత మనకు వద్దనుకుంటే కనుక వెంటనే గుర్తించి డిలీట్ చేయాలి. అంతేగాని దాన్ని మర్చిపోయేసి అలా వదిలేసామంటే కనుక అవి కూడా మన ఫోన్ పనితీరు మీద స్లో చేస్తూ ఉంటాయి. అలాగే ఏదన్నా ఫైల్స్ అంటే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఫోన్ పెర్ఫార్మెన్స్ అంత బెటర్గా ఉంటుంది. అంటే ఏదైనా ఫోటోలో అప్లికేషన్స్ వీటన్నిటిని ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మెమరీ కార్డులోకి మూవ్ చేసుకుంటే కనుక చాలా వరకు మన ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది పెంచుకోవచ్చు. సో అందువల్ల మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండానే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఫోన్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. సో ఈ ఫోన్ క్లీనింగ్ యాప్ మన మొబైల్లో ఉన్న ఏదైతే డేటా ఉంటుందో సో ఆ డేటాని ఇతర దేశాల వాళ్ళకి కూడా పంపిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే జనరల్గా ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని చాలామంది తెలియకుండా బ్లైండ్గా ఇన్స్టాల్ చేస్తారు. అవేంటంటే వాటి సర్వర్స్ చైనాలోనో లేకపోతే యూఎస్లోనో కొరియాలోనో ఉంటాయి. ఇది మనం ఒక పక్క క్లీన్ చేస్తున్నా అని చెప్పేసి పైకి చూపిస్తుంది ఒక ఇంటర్ఫేస్లో. బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే మన ఫోటోలు, వీడియోలు, కాల్ లాగ్స్, కాంటాక్ట్లు, ఈ డేటా మొత్తాన్ని రిమోట్గా ఉండే సర్వర్స్, చైనాలో ఉండే సర్వర్స్ పంపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఉండే ఆ పర్టికులర్ హ్యాకర్లు కావచ్చు, వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. వన్స్ మన ఫోన్లో ఇలాగ తెలియకుండా బ్లైండ్గా దేన్ని పడి దాన్ని ఇన్స్టాల్ చేస్తే కనుక ఇలాగా సెక్యూరిటీ పరంగాను మన డేటా పరంగాను రిస్క్లు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే సరే, ఇప్పుడు అంటే మీరు మొబైల్ సంబంధించి చెప్తున్నారు ఇప్పటి వరకు మొబైల్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలని. ఇప్పుడు సిస్టమ్ సంబంధించి మనం క్లీన్ చేసుకోవాలనుకుంటాం. సో అప్పుడు ఎలా మన సిస్టమ్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్గా ఉంచుకోవచ్చు? అంటే మన కంప్యూటర్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ అవసరం లేకపోతే ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకోవడం, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళేసి యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అలాగే టెంపరీ ఫోల్డర్ అనేది ఒకటి ఉంటుంది. సి డ్రైవ్లో విండోస్ అనే దాంట్లో ఒక టెంపరీ ఫోల్డర్ ఉంటుంది. సో దాన్ని క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాం. అలాగే సి డ్రైవ్ అనేది ఎప్పుడైనా కానీ మనకి ఇంతకుముందు ఇంటర్నల్ మెమరీ అనేది ఎలాగా ఖాళీగా ఉండాలనుకున్నాము, సి డ్రైవ్ ఎంటీగా పెట్టుకోగలిగితే కనుక కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఈ ఫోన్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేయడం బెటర్ అంటారా, ఇవన్నీ హెడేక్స్ లేకుండా? అంటే ఫ్యాక్టరీ రీసెట్ అనేది వలన మనకి అప్లికేషన్స్ పోతాయి, మన డేటా మొత్తం పోతుంది. అంటే మనం బ్యాకప్ తీసుకోపోతే కనుక. సో వీలైనంత వరకు మనం మాన్యువల్గా డిలీట్ చేసేసుకుంటా ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం బెటరు. ఒకవేళ మనం మాన్యువల్గా చేసినా కానీ ఎలాంటి తేడా లేకపోతే ఫోన్ స్లోగానే ఉంటే కనుక కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయడం అనేది ఎవరికైనా బెటర్ ఫోన్ని. 1 yearకి ఒకసారి అలాగని చెప్పేసి నెలకు 15 రోజులు ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటే కనుక అనవసరంగా దానివల్ల మనకు టైమే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అన్నింటినీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక 1 yearకి ఒకసారి మనం రీసెట్ చేసుకోగలిగితే కొంతవరకు పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో మొత్తానికి అయితే మన ఫోన్కి క్లీన్గా పెట్టుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దానివల్ల అది వేస్ట్. సో మనమే అన్వాంటెడ్ ఫైల్స్ని కానీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏవైతే వద్దు మనకు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుంటూ క్లీన్గా ఉంచుకుంటే ఎప్పటికప్పుడు సేఫ్గా ఉండొచ్చు. ఓకే, సో ఈరోజు కూడా మన సిస్టమ్ సంబంధించి, కంప్యూటర్ సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. ఫోన్ని ఎలా క్లీన్గా పెట్టుకోవచ్చు, మన సిస్టమ్ని ఎలా క్లీన్గా పెట్టుకోవచ్చు అనేది. ధన్యవాదాలు శ్రీధర్ గారు. ఇదండి ఇవాళ సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. కొంతమంది మహిళలు భర్త పిల్లలు ఉన్నారు, స్నేహితులు ఎందుకు అనుకోవచ్చు. మనసులో ఎవరి స్థానం వారితే. జీవితంలో తప్పొప్పులను ఎంపిక చేసి మార్గనిర్దేశం చేసే నేస్తం ఒక్కరైనా ఉండాలి. కలత చెందినప్పుడు ప్రశాంతతనివ్వటానికి మిత్రులు కావాలి. అనేక సందర్భాలలో ఇంట్లో వారితో చర్చించలేం. అనేక విషయాలను స్నేహితులతో పంచుకోవచ్చు. ఎంత సంపాదిస్తున్నా నిజమైన స్నేహితులు లేని వాళ్లు నిరుపేదల కిందే లెక్క. ఒకరు చెప్తే కాకుండా మీరే సొంతంగా స్నేహితులను ఏర్పరచుకోవాలి. అనుభవాలు, అనుభూతులు నిర్భయంగా, నిజాయితీగా పంచుకునే మిత్రులను ఎంపిక చేసుకోవాలి. మొదట మీరు స్నేహాన్ని పంచితేనే తిరిగి వస్తుంది.
గజిబిజి జీవితంలో స్నేహితుల కోసం కొంత సమయాన్ని తప్పక కేటాయించాలి. అప్పుడప్పుడు నేరుగా వెళ్లి కలుస్తూ ఉండాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.